గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో ఏమిటంటే చేతబడిని పోగొట్టేటటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్ర సాధన. ఈ చేతబడి ఎవరికైతే చేస్తారో వారికి చేతబడిని తొలగించాలంటే ఈ మంత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని చేసి చేతబడి చేశారన్న నమ్మకం అనుమానం ఉన్నవారిపైన ఈ మంత్రాన్ని ప్రయోగిస్తే వారికి ఉన్నటువంటి చేతబడి అనేది తొలగిపోతుంది. చేతబడి చేశారు మనకి ఎవరికైనా ఉంటే తప్పకుండా ఈ మంత్రాన్ని చేసి పరిష్కారాన్ని అయితే పొందవచ్చు. మరి ఈ మంత్ర సాధన చేస్తే చేతబడిని అయితే పోగొట్టవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా చేతబడి చేశారన్న అనుమానం ఉన్నా కూడా ఈ మంత్రాన్ని చేసి పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాన్ని మొదటగా మీరు ఒక 10,000 సార్లు జపం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 108 సార్లు అభిమంత్రించి మంచినీళ్లను తాగించిన ఎడల పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగ బాధలు చేతబడులు పటాపంచలైపోతాయి. ఇది ఒక వారం రోజులు చేయవలసి ఉంటుంది. మొదటగా మీరు మంత్రాన్ని సిద్ధి చేసుకోండి. ఆ తర్వాత చేతబడి చేశారన్న వారిపైన ఈ మంత్రాన్ని 108 సార్లు నీటిని అభిమంత్రించి నీటిని తాగించండి. ఆ నీటిని తీసుకుని ముఖాన్ని కుట్టండి. ఆ తర్వాత విభూతిని కానీ కుంకుమను కానీ మంత్రించి ఇచ్చినా కూడా తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. చేతబడి చేసేవారిపైన ఈ మంత్రం అద్భుతంగా ప్రయోగించబడుతుంది. ఈ మంత్రాన్ని చేసి సాధన చేసుకుంటే మీరు చేతబడిని తొలగించుకోవచ్చు. ఈ మంత్రాన్ని మొదటగా మీరు మీ పూజా మందిరంలో పూజా కార్యక్రమాలు ముగించుకొని దేవారికి మీకు ఇష్టమైన దేవుడికి దీపారాధన చేయండి. స్వామివారికి ఏదైనా నైవేద్యాన్ని పెట్టండి. మీరు ఎర్రటి వస్త్రాలు లేదా నల్లటి వస్త్రాలు ధరించండి. నల్లటి ఆసనంపై లేదా గొంగలిపైన లేదా దర్భచాపపైన కూర్చొని రుద్రాక్షమాల కానీ లేదా స్ఫటికమాలను కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు భక్తిపూర్వకంగా మొదటగా గురుమంత్రాన్ని 108 సార్లు, గురుమంత్రం లేకపోతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని, ఆ తర్వాత గణపతి మంత్రాన్ని ఒక 108 సార్లు, ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చేయండి. ఆ చేసిన తర్వాత మీరు నేను చెప్పబోయేటటువంటి ఈ చేతబడిని పోగొట్టేటువంటి మంత్రాన్ని 10,000 సార్లు జపించండి. ఈ 10,000 సార్లు ఒకే రోజు జపిస్తే ఇంకా మంచిది. కాని ఎడల 3 రోజులు చేయవచ్చు. సాధ్యమైనంత వరకు ఒకే రోజులో 10,000 సార్లు జపం అయ్యేటట్టు చూసుకోండి. అలా అయితే మీకు తొందరగా ఈ మంత్ర ఫలితం అనేది వస్తుంది. ఈ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఓం హరికిల్లాం గరుడకిల్లాం చాముండకిల్లాం దుష్ట పిశూన చిల్లంత ఊర్ధ్వపాటి. ఓం హరికిల్లాం గరుడకిల్లాం చాముండకిల్లాం దుష్ట పిశున చిల్లంత ఊర్ధ్వపాటి. ఈ మంత్రాన్ని మీరు 10,000 సార్లు జపించండి. ఆ తర్వాత మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది. మంత్రం సిద్ధించిన తర్వాత చేతబడి చేశారని ఎవరైనా మీ దగ్గరికి వస్తే చేతబడి చేశారని అనుమానం మీకు కలిగినప్పుడు ఈ మంత్రాన్ని 108 సార్లు నీటిపైన కానీ విభూతిపైన కానీ కుంకుమ పైన కానీ మంత్రించి ఆ నీటిని వారికి తాగించండి. ఇలా వారం రోజులు చేసినట్టయితే వారికి ఉన్నటువంటి చేతబడి అనేది తొలగిపోతుంది. వారు సుఖంగా ఉంటారు. అదేవిధంగా మీకు కూడా ఇంట్లో అనుమానం ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని 108 సార్లు నీటిపై మంత్రించుకొని తాగండి. ఇది చాలా శక్తివంతమైనటువంటిది, అద్భుతమైనటువంటి మంత్రం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా భక్తిపూర్వకంగా శ్రద్ధ విశ్వాసాలతో ఈ మంత్రాన్ని సాధన చేసుకొని మీరు ఉపయోగపడండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.